నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ ఎట్టకేలకు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పరిచయం అవబోతున్నాడు. పురాణాలు, ఇతిహాసాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని కథను తయారు చేసిన దర్శకుడు బాలయ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని అన్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటుంది. దీని తర్వాత మోక్షాజ్ఞ రెండో సినిమాను కూడా బాలకృష్ణ సిద్ధం చేసి ఉంచారు. ఎంతోమంది కథానాయకులను పరిచయం చేసిన వైజయంతు మూవీస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు, ఆయన అల్లుడు కల్కి డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్. ఇటీవలే కల్కి ద్వారా 1200 కోట్లు కొల్లగొట్టిన అశ్విని దత్ తన తర్వాత సినిమాగా మోక్షాజ్ఞతో చేయబోతున్నారు. ఈ కాంబినేషన్ను ఇంతవరకు ఎవరూ ఊహించలేకపోయారు. నాగ్ అశ్విన్ మోక్షాజ్ఞ కోసం ఎటువంటి కథ తయారు చేస్తాడా అనే ఉత్కంఠలో అభిమానులు ఉన్నారు. దీంతో మొదటి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తీయబోయే సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, లెజెండ్ సినిమాస్ బ్యానర్పై చెరుకూరి సుధాకర్, మతుకుమల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే 30 లక్షలతో సెట్ కూడా నిర్మించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండగా అనుకోని కారణాలతో అది వాయిదా పడింది. మంచి ముహూర్తం చూసుకొని త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమా ప్రశాంత్ వర్మ సినిమాటిక్లో భాగంగా వస్తుండటంతో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయనున్నారు. మొదటి 2 సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగానే చేయనుండడంతో చివరకు మోక్షాజ్ఞ పాన్ ఇండియా హీరోగానే స్థిరపడతారని నందమూరి అభిమానులు సంబరపడుతున్నారు.